హైదరాబాద్లో ఇంటి యజమానులకు మార్కెట్ షాక్. క్యాపిటల్ వాల్యూ ఆధారంగా ఆస్తి పన్ను. హైదరాబాద్ జూలై 24. హైదరాబాద్ నగరంలోని ఇళ్ల యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న అద్దె విలువ ఆధారిత ఆస్తి పన్ను విధానానికి బదులుగా రిజిస్ట్రేషన్ శాఖ నిర్ణయించే క్యాపిటల్ వాల్యూ ఆధారంగా ఆస్తి పన్ను వసూలు చేసే ప్రతిపాదనను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ మేరకు రూపొందించిన సియుఆర్ఈ ముసాయిదా బిల్లులో కొత్త విధానాన్ని ప్రతిపాదించింది. ఈ విధానం అమల్లోకి వస్తే మార్కెట్లో భూముల విలువ పెరిగే కొద్దీ ఆస్తి పన్ను కూడా స్వయంచాలకంగా పెరిగే అవకాశం ఉంది. దీంతో ముఖ్యంగా హైదరాబాద్ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఇంటి యజమానులపై అదనపు ఆర్థిక భారం పడనుంది. ముసాయిదా ప్రకారం నివాస గృహాలపై 0.10% నుంచి 0.50% వరకు, వాణిజ్య ఆస్తులపై 0.20% నుంచి 2% వరకు పన్ను స్లాబ్లను నిర్ణయించారు. ఆస్తి ఉన్న ప్రాంతం, మార్కెట్ విలువ ఆధారంగా పన్ను రేటు మారే అవకాశం ఉంది. కొత్త విధానం ద్వారా స్థానిక సంస్థల ఆదాయం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తుండగా, మరోవైపు ఆస్తి పన్ను గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ఇంటి యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముసాయిదా బిల్లుపై ప్రజల అభిప్రాయాలు, సూచనలు స్వీకరించిన అనంతరం ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. ముఖ్యాంశాలు: అద్దె విలువ విధానానికి బదులుగా క్యాపిటల్ వాల్యూ ఆధారంగా ఆస్తి పన్ను. భూమి మార్కెట్ విలువ పెరిగితే ఆస్తి పన్ను కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. నివాస ఆస్తులకు 0.10% నుండి 0.50%, కమర్షియల్ ఆస్తులకు 0.20% నుండి 2% పన్ను స్లాబులు. హైదరాబాద్ ఇంటి యజమానులపై అదనపు పన్ను భారం పడే అవకాశం.